సార్ ప్లీజ్ సార్ 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 మా కోసం ఎవరు చెప్పలేదు లేదు సార్ వాళ్ళని కూడా దింపు సార్ దింపు సార్ కదా దింపు ఎందుకు మళ్ళీ బుద్ధి మళ్ళీ ఏంది మేడం మళ్ళీ మీరే మాట్లాడతారు మళ్ళీ మాల మాదిగా ఇంటికి ఎందుకు పోతారు మీరు మళ్ళీ రండి మళ్ళీ ఏదో చేద్దానండి మళ్ళీ రండి. ఎస్పీఓ రెడ్డి కూతురు సుజలా మేడం కోయిలకుంట్లోకి రావడం జరిగింది. తన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాము, మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి. 10 కోట్ల పైన మన ఫ్యాక్టరీకి వాళ్ళ ఫ్యాక్టరీకి ట్రాన్సాక్షన్ జరిగింది, మనకు డబ్బులు ఇవ్వకుండా ఉన్నారు వాళ్ళు. రిక్వెస్ట్ చేయక తను రిక్వెస్ట్ చేస్తుంటే తన కార్డుతో వాళ్ళ డ్రైవర్కి చెప్పి నన్ను గుద్ది పరారు కావాలని చూశారు. చుట్టూ జనాలు అడ్డుకోవడంతో తను స్టేషన్ వరకు వచ్చి స్టేషన్లో ఎవరిని కలవకుండా వెళ్ళిపోయింది. ఘటన పైన మన పోలీసు గారు వాళ్ళకు ఫిర్యాదు చేసి అటెంప్ట్ మర్డరు, పైగా మన డ్రైవర్లని మన పక్కన ఉన్న పిల్లోళ్ళని ఎట్లంటే అట్లా దూషించి క్యాస్ట్ పరంగా తిట్టి వెళ్ళిపోయారు. అధికారులు చెరువు తీసుకొని మాకు రావాల్సిన డబ్బులు ఇప్పియండి. ఎందుకంటే ఈ కోయిలకుంట్ల చుట్టుపక్కల ఉండేది ఒక్క ఫ్యాక్టరీయే, దానిపైన 400 కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ 400 కుటుంబాల కోసం మీరందరూ చెరువు తీసుకొని దీన్ని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం.